ఇప్పుడు ఒకవేళ ఆర్గ్యుమెంట్ జరుగుతుంది అనుకోండి, దాంట్లో ఒక కంక్లూజన్ ఏం లేదు, అంటే నేను మాట్లాడేది ఏం లేదు, నేను చెప్పేది ఏం లేదు అనుకోండి, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని వెళ్ళిపోతాడు అనమాట గేమ్ లో నుంచి. అక్కడ ఆ ఆర్గ్యుమెంట్ నుంచి వెళ్ళిపోతాడు, గివ్ అప్ ఇచ్చేస్తాడు ఈజీగా. ఇది నేను ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ వచ్చేసరికి గౌరవ్ ఇచ్చిన టాస్క్ లో వీళ్ళు తనుజ, గౌరవ్ అండ్ ఎవరు రాము రాథోడ్ అండ్ ఇమాన్యుయల్ నలుగురు కలిసి ఒక గేమ్ ఆడుతున్నప్పుడు బ్యాడ్జ్ వస్తుంది, సేవ్ చేయాలని బ్యాడ్జ్ ఒకటి వస్తుంది కదా. దాంట్లో ఫస్ట్ ఇమాన్యుయల్ వచ్చేసి, తర్వాత తనుజ వచ్చింది, తర్వాత ఖచ్చితంగా గౌరవ్కి వెళ్ళాలి కదా. అక్కడ వెళ్ళకుండా ఇమాన్యుయల్ అడ్డం పడి నాకు రావాలని చెప్పేసి గొడవ పడతాడు చూడండి. అక్కడ ఒక గౌరవ్ ఒక లాజిక్ పాయింట్ ఇస్తాడు. ఫస్ట్ గేమ్ ఆడావు, నీకు వచ్చింది. సెకండ్ గేమ్ తనుజ ఆడింది, తనుజాకి వచ్చింది. ఇప్పుడు నేనేగా రావాల్సింది అనగానే తనకి ఇంకా ఆర్గ్యుమెంట్ చేయడానికి ఏం లేదనమాట. సరే మీ ఇష్టం వచ్చింది చేసుకోవాలని ఆ సోఫా నుంచి లేచి వెళ్ళిపోతాడు అనమాట. సో ఇక్కడ కూడా అదే ప్రాబ్లం. తనుజ ఒక మాట అనిద్ది, ఇప్పుడు ఎవరికి వెళ్తావు ఇమాన్యుయల్ చెప్పు, ఇప్పుడు నేను మధ్యలో ఉన్నాను, పైన మీరిద్దరు ఉన్నారు, కిందేమో వీళ్ళు ఉన్నారు, వీళ్ళేమో మాకు వచ్చే ఛాన్స్ ఇవ్వండి, మేము ఎంతసేపు కింద ఉండమంటారు, మాకు వచ్చే ఛాన్స్ ఇవ్వని చెప్పి కింద వాళ్ళు అంటారు. పైన మీరేమో మేము కష్టపడి ఆడి ఆ పొజిషన్కి వెళ్ళాము, మమ్మల్ని తీబాకండి అంటారు. సో నువ్వు ఒక పేరు చెప్పు, నువ్వే చెప్పు ఒక పేరు, నేను మధ్యలో ఉన్నాను, నేను ఇప్పుడు ఎటెళ్ళాలో నువ్వే ఒక పేరు చెప్పు అనగానే మీరే తీసుకున్న పేరు పోండి అబ్బా అని చెప్పేసి అక్కడ గివ్ అప్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోయి వేరే వాళ్ళతో కూర్చొని వెళ్ళి కళ్యాణ్తో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. సో దట్స్ ద నేచర్ ఐ డిడ్ంట్ లైక్ ఫ్రమ్ ఇమాన్యుయల్ అనమాట. ఆర్గ్యుమెంట్ రాంగ్ అయినా కరెక్ట్ అయినా నువ్వు ఆర్గ్యుమెంట్ ఎండ్ చేసేంతవరకు, నువ్వే స్టార్ట్ చేసావు కాబట్టి నువ్వు ఎండ్ చేసేంతవరకు నువ్వు అక్కడే ఉండాలి, నిలబడాలి, కరెక్ట్గా మాట్లాడాలి. ఆ మాట్లాడకపోవడం, ఆ ఆర్గ్యుమెంట్ ఎండ్ చేయలేకపోవడం అనేది రాంగ్ అనమాట ఇమాన్యుయల్ దగ్గర నుంచి.